ఈ వారం ఓటీటీలోకి ఉత్కంఠాన్ని పంచే థ్రిల్లర్లతో పాటు ఉర్రూతలొగించే సినిమాలు, మనసును హత్తుకునే మూవీస్ వచ్చేశాయి. అలాగే మలయాళ బిగ్ బాస్ సీజన్ 7 కూడా స్టార్ట్ అయింది. ఇందులో హిందీ సిరీస్ సలాకార్ నుంచి తమిళ చిత్రం మామన్ వరకు చాలా సినిమాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరి ఇందులో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్లు ఏంటో ఒకసారి చూసే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి సలాకార్. ఈ ఉత్కంఠభరితమైన స్పై థ్రిల్లర్ లో ఒక తెలివైన గూఢాచార్య నిపుణుడు నటిస్తున్నాడు. ఇది 2 కాలాలలో సంఘటనలను అనుసరిస్తుంది. ఒక అణు ఆయుధం గురించి ప్రమాదకరమైన కుట్ర చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. మౌని రాయ్ స్పై ఏజెంట్ గా నటించిన ఈ సలాకార్ సిరీస్ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మామన్. కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య మేనల్లుడు దూరితే ఎలా ఉంటుందనేది ఫన్నీగా చూపించారు. ఇందులో మనసుకు తాగే ఎలిమెంట్స్ లో కొదవలేదు. భార్య, అక్క, కొడుకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా సూర్య అద్భుతంగా నటించాడు. చివరకు భార్య తాళి తెంచి వెళ్లిపోతుంది కూడా. ఈ సినిమా G5 ఓటీటీలో ఉంది. థర్డ్ వచ్చేసి మాయాసభ. 1970 సంవత్సరంలో ఆంధ్ర రాజకీయాల్లో 2 స్నేహితుల మధ్య బంధాన్ని ఈ తెలుగు సిరీస్ మాయాసభలో చూపించారు. వైఎస్ఆర్ CBN కథతోనే ఈ సిరీస్ తీశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది నిజ జీవిత రాజకీయ నాయకుల ఆధారంగా ఉందని చెబుతున్నారు. స్నేహితులుగా ఉన్న 2 రాజకీయ నాయకులు శత్రువులుగా ఎలా మారాలనే కథతో ఈ సిరీస్ తీశారు. ఆది పినిశెట్టి, చైతన్యరావు లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సిరీస్ సోనీ లీవ్ ఓటీటీలో ఉంది. తర్వాత వచ్చేసి హెబ్బులి కట్. ఒక పాఠశాల బాలుడు తనకు ఇష్టమైన నటుడు కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హెబ్బులి కట్ సినిమాలో లాగా తన హెయిర్ స్టైల్ ను కలిగి ఉండాలని కోరుకుంటాడు. అయితే ఈ సులువైన కోరికను తీర్చడం అంత ఈజీ కాదని ఈ సినిమా చాటుతుంది. ఈ కటింగ్ చుట్టూ అల్లుకున్న కథతోనే హెబ్బులి కట్ అనే కన్నడ మూవీ తీశారు. పిల్లల కథను ఉపయోగించి ఈ కన్నడ చిత్రం కుల వివక్ష ఆది ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుందో అనే వివిధ అంశాలను చూపించింది. ఇది సన్ నెక్స్ట్ ఓటీటీ యాప్ లో ఉంది. నేను చెప్పిన ఈ మూవీస్ ని, సిరీస్ ని అస్సలు మిస్ అవ్వదు. చాలా బాగుంటాయి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.